ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము వాక్యాన్ని వింటున్న వారులరా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మీరు లోబడినట్లయితే మీ యొక్క జీవితం, మీ యొక్క బ్రతుకు చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల యొక్క గద్దింపునకు లోబడకపోతే మీ జీవితం బాగుండదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. గనుక ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు క్షేమంగా ఉండాలని, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా మీకు మంచిది చెయ్యాలనే కోరుకుంటారు, ఆశిస్తారు. అన్నట్టు ఈ లోకంలో ఉండే తల్లిదండ్రుల మాటను మీరు వింటే, మీరు వారి యొక్క గద్దింపునకు మీరు లోబడితే మీ లైఫ్ బాగుంటుంది. అయితే పరలోకపు తండ్రి మాటను కూడా మీరు కనుక వినాలి. ఇక్కడ లోకంలో ఉండే తల్లిదండ్రుల మాటను మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాటను కూడా మరి మనం వినాలి. ఆయన యొక్క గద్దింపునకు మనం లోబడాలి. చాలామందికి తల్లిదండ్రులు చెప్పే మాటను వినరు, పైన ఉన్నటువంటి దేవాతి దేవుడు చెప్పే మాటను వినరు, దేవుని మాటకి లోబడరు. మరి వారి జీవితం బాగుండాలని మాత్రం కోరుకుంటారు. వారు ఎలాగైనా బ్రతకవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి సదుపాయాలు కావాలని కోరుకుంటారు. అది ఎంతవరకు సమన్యాయం అన్నది ఒకసారి ఆలోచన చేయండి. పరలోకపు తండ్రికి మీరు లోబడితే మీ స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది. మీ స్పిరిచువల్ లైఫ్ బాగుండడం మాత్రమే కాదు, కానీ ఒకానొక దినము మరి ఈ లోక సంపదలను మనం అనుభవించాలంటే పరలోకపు యొక్క తండ్రికి మనం లోబడి జీవించినట్లయితే, ఆ గద్దింపునకు లోబడితే మనం చక్కటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. కనుక మీరు గమనించండి, తల్లిదండ్రులకి లోబడి ఉండండి, పరలోకపు తండ్రికి కూడా లోబడి గద్దింపునకు లోబడి ఉండండి. వాక్యం ద్వారా యవనస్తులు అయినటువంటి మీతో పలుమార్లు దేవుడు మాట్లాడి ఉంటారు, కుటుంబస్తులైనటువంటి మీతో పలుమార్లు మాట్లాడి ఉంటాడు, సంఘంతో మాట్లాడి ఉంటాడు, కాపరితో మాట్లాడి ఉంటాడు. ఇట్లా పలు రకాలుగా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటని గమనించి గుర్తించి మరి దేవుని యొక్క కనికృతను పొందినట్లు ప్రార్థన చేద్దామా? గద్దింపునకు లోబడి జీవిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఉదయకాల సమయమందు మీరు సూటిగా మాతోనే మీరు మాట్లాడారు. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ యవన బిడ్డలు వారు తల్లిదండ్రులకు లోబడి ఉండే జీవితాన్ని అనుగ్రహించండి. పరలోకపు తండ్రి అయినటువంటి నీకు లోబడి ఉండే జీవితాన్ని దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.